సూపర్ స్టార్ రజనీకాంత్ కెరీర్లో అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్న చిత్రం కూలీ. రజనీ కెరీర్లో 171వ చిత్రంగా రూపొందిన ఈ సినిమాకి సెన్సేషనల్ డైరెక్టర్ లోకేష్ కనకరాజ్ దర్శకత్వం వహిస్తున్నారు. సన్ పిక్చర్స్ బ్యానర్పై కళానిధిమారన్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి సంబంధించిన టైటిల్ టీజర్ను ఇటీవల రిలీజ్ చేయగా అనూహ్యమైన స్పందన వచ్చింది. యాక్షన్ ప్రధానంగా రూపొందే ఈ సినిమాలో రజనీకాంత్ వింటేజ్ లుక్ విశేషంగా ఆకట్టుకుంది. ఈ సినిమాలో రజనీకాంత్ కూలీగా నటిస్తుండగా శరత్ కుమార్ కీలక పాత్రను పోషిస్తున్నారు. రజనీ మాసవతారం ఆయన పాత్ర చుట్టూ అల్లిన కామెడీ చూస్తే థియేటర్లో మాస్ ప్రేక్షకులకు పండగే అనిపిస్తుంది. కూలీ చిత్రంలో రజనీకాంత్ వింటేజ్ లుక్ క్రేజీగా ఉంది. ఇకపోతే ఆయన నటించిన సినిమాలో ఒక డిస్కో పాటను క్రేజీగా మళ్లీ రీడిజైన్ చేయడం అభిమానులను ఉర్రూతలూగించింది. ఇప్పుడు ఈ సినిమాలో మరో విశేషం చర్చనీయాంశమైంది. కూలీ చిత్రంలో అక్కినేని నాగార్జున విలన్ పాత్రలో కనిపించబోతున్నారనేది తాజా వార్త. రజనీకాంత్తో పోటీపడి ఎదిరించే పాత్రను చేయడానికి ఆయన ఒప్పేసుకున్నారు. లోకేష్ కనకరాజ్ సినిమా ద్వారా ఇప్పటివరకు హీరోగా కనిపించిన ఆయన తన కెరీర్లో విలన్ పాత్రను చేయడానికి సిద్ధపడ్డారంటే ఏదో మ్యాజిక్ చేయబోతున్నారనే విషయంపై సినీ వర్గాల్లో చర్చ జరుగుతున్నది. ఇప్పటివరకు ఇండియన్ సినిమా రంగంలో హీరోగానూ స్పెషల్ రోల్లో నాగార్జున కనిపించారు. తొలిసారి ఒక సూపర్ స్టార్ సినిమాలో ప్రతినాయకుడి పాత్రను పోషిస్తున్నారనే వార్త అటు అభిమానుల్లోనూ ఇటు ప్రేక్షకుల్లోనూ క్యూరియాసిటీని క్రియేట్ చేస్తుంది.